హాయ్ అండి. ఈరోజు వీడియో స్పెషల్ హై ప్రోటీన్ దోశ అండి. ఇందులో నేను ఏమేమి కలిపానో, ఎలా వేశానో అనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. ఇలాంటి దోశలు అప్పుడప్పుడు వేసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనం ప్రోటీన్ పౌడర్ అని ఇయని వాడుతూ ఉంటాం కదా! అవేమీ వాడే పని లేకుండా అప్పుడప్పుడు వారానికి 1, 2 సార్లు ఇలాంటి దోశలు వేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. నేనేమేమి తీసుకున్నానో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను చూపించే కప్పుతోటి కప్పు బియ్యం తీసుకున్నానండి కప్పు నిండా. మిగతావన్నీ పావు కప్పు తీసుకున్నాను. పావు పావు. మినపగుళ్ళు పావు, రాగులు పావు, పెసలు పావు, వరిగలండి. ఈ వరిగల బదులు మనం ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. కొర్రలు కానీ, సామలు కానీ ఇలాగా. వరిగలు ఒక పావు కప్పు, ఎర్ర కందిపప్పు ఒక పావు కప్పు, శనగలు ఒక పావు కప్పు, గంట్లు సజ్జలు అంటారు కదండి, అవి ఒక పావు కప్పు, జొన్నలు ఒక పావు కప్పు, సగ్గుబియ్యం ఒక పావు కప్పు, ఒక స్పూను మెంతులు. ఇక్కడ మొత్తం నేను 11 రకాల ఐటమ్స్ యూజ్ చేశానండి. మిల్లెట్స్ కానివ్వండి, బియ్యము, మినపప్పు ఇలా ఏమైనా అవ్వనివ్వండి. మెంతులతో సహా కలిపి మొత్తం 11 రకాలండి. ఇంకా మనకేమైనా ఉంటే ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఉలవలు అలాంటివి కూడా యాడ్ చేసుకుంటే ఐరన్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటుందండి. ఇలాంటి దోశ వేసుకొని తినాలి, తప్పకుండా వేసుకొని తినాలండి. వారానికి 1, 2 సార్లు మనకి ఎముకలకి మంచిది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇవన్నీ కలిపేసుకొని ఇప్పుడు గిన్నెలోకి తీసుకొని మనం 2, 3, 4 సార్లు శుభ్రంగా కడగాలండి. పొట్టు అలాంటివి ఏమైనా ఉంటే పోతాయి. కొంచెం పిసికినట్టుగా అనుకుంటూ ఒక 3, 4 సార్లు నీళ్లు పోసి శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. నేను ఉదయం టిఫిన్కి నానబెట్టాను కాబట్టి ముందు రోజు ఉదయాన్న 11:30 గంటలప్పుడు నానబెట్టానండి. సాయంత్రం 6 గంటలకి మిక్సీ చేశాను. అలాగైతే బాగా నానిపోతాయి. మనం ఎప్పుడైనా కూడా చిరుధాన్యాలతో ఏమైనా చేసుకునేటప్పుడు ముందుగానే కడిగి నానబెట్టుకోవాలి. నీళ్ళు అన్నవి పడబోయకూడదండి. ఆ నీళ్ళతోనే మనం మిక్సీ పట్టుకోవడము, వండుకోవడము చేయాలి. చిరుధాన్యాలతో ఏం చేసినా కూడా ముందే కడిగేసి నానబెట్టుకోవాలి. చూడండి, ఇది సాయంత్రం 6 గంటలప్పటికి చక్కగా నానిపోయాయి. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. శనగలు కూడా బాగా నానిపోయాయి, సగ్గుబియ్యం కూడా మొత్తం నానిపోయాయి. ఇప్పుడు ఇది 2 వాయిలుగా వేసుకున్నాను నేను. మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని ఇందులో వాటరే కొంచెం వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. బాగా నలిగిపోయాయి కాబట్టి మెత్తగా నలిగిపోతుందండి. అయితే ఇది వేసవికాలం అయితే తొందరగా పులిసిపోతుంది. ఎందుకంటే మనం అన్నీ పప్పులు, చిరుధాన్యాలు వేసాం కదా. పప్పులకి, చిరుధాన్యాలకి తొందరగా పులిసిపోయే గుణం ఉంటుందండి. అందుకే తొందరగా పులిసిపోతుంది. అందుకే మనం ఇది చలికాలం అయితే పర్లేదు, కానీ వేసవికాలం కొంచెం ఉక్కకాలం అయితే నేను 6 గంటలకు మిక్సీ చేశాను కదా, 10 గంటల వరకు బయట నుంచి నైట్ పడుకునే ముందు ఇది ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎర్లీ మార్నింగ్ లేవగానే తీసి బయటను పెట్టాను. అలా చేయడం వల్ల పిండి పులవదు, పైగా పొంగుతుంది మంచిగా. 10 గంటల వరకు మనం నైట్ బయట ఉంచుతాం కాబట్టి పొంగుతుంది, పిండి పులవదు. మనకి దోశ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చక్కగా ఈ పులవ ఒకవేళ పులిసిపోయింది అనుకోండి, కొంతమందికి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది, అరగదండి. అందుకే ఇలా చేసుకోవడం వల్ల చక్కగా మనం అప్పటికప్పుడు రుబ్బుకున్న దోశ పిండి ఎలాగైతే ఉంటుందో అలాగ ఉంటుంది టేస్ట్ కానీ, ఫ్లేవర్ కానీ. కానీ ఇది ఇందులో చిరుధాన్యాలు, పప్పులు అన్నీ వేసాం కదండి. దోశ వేస్తుంటే అసలు ఇల్లంతా గుమగుమ వాసన వస్తుందండి. చూసారా, పిండి పొంగింది కానీ పులవలేదు. ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకొని వాటర్ అడ్జస్ట్ చేసుకొని మంచిగా కలుపుకొని దోశలు వేసుకోవడమే. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఎప్పుడు వేసుకుంటాం కదా దోశలు, అలాగ వేసుకుంటే సరిపోతుంది. ఉల్లిగడ్డ కారం వేసుకొని కానీ, ఎగ్ దోశ కానీ, ఇలా మనకు నచ్చినట్టు మామూలుగా మనం రోజువారీ వేసుకునే దోశలు ఎలా వేసుకుంటాం ఇవి కూడా అలాగే వేసుకోవచ్చండి. చాలా పల్చగా కూడా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కానీ, ఫ్లేవర్ కానీ సూపర్గా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి, అసలు ఎంత బాగుంటాయో. నేను ప్లెయిన్ దోశలు వేసాను, కొంచెం ఉల్లిగడ్డ కారం కూడా వేసి దోశలు వేసుకున్నాను. ఇందులోకి చట్నీ, పల్లి చట్నీ చేశానండి. ఏ దోశల్లోకైనా ఉల్లిగడ్డ కారం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇందులోకి ఇంకా బాగుంటుంది. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎంత పలచగా వస్తుందంటే దోశ. మనం అన్నీ కలిపాం కదా, రాదేమో అని ఏం డౌట్ అక్కర్లేదండి. చాలా పలచగా వస్తుంది, క్రిస్పీగా కూడా వస్తుంది. చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. ఇప్పుడు పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి ఎవరికైనా సరేనండి, ఈ ప్రోటీన్ దోశ అనేది చాలా అవసరం అండి. పిల్లలు విడిగా తినమంటే పెసలు, శనగలు ఇలాంటివి తినరు కదా. అందుకే ఇలాగ దోశల రూపంలో మనం పోషిస్తే
చక్కగా తింటారండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. పెద్దవాళ్ళ ఇంట్లో ఈ షుగరు అలాంటివి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అలాంటి వాళ్ళకి కానీ అందరికీ అండి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని ఏమి లేరు. ఎవ్వరికైనా కూడా సూపర్‌గా ఉంటుంది. తినొచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం ఎంకరేజ్‌గా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ప్రోటీన్ దోస ఇంకా ఎవరైనా వేరే విధంగా ఏమైనా వేస్తే నాకు కామెంట్ చేయండి. ఏదైనా సలహా కూడా ఇవ్వండి నాకు. నా ఛానల్ కొంచెం గ్రోత్ అవ్వడానికి మీకు తోచిన సలహా ఏదైనా ఉంటే నాకు ఇవ్వండి. తప్పకుండా పాటిస్తాను. మీ కామెంట్‌కి రిప్లై కూడా ఇస్తాను. ఓకేనండి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ అండి.